తిరుమలలో 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం. ఎల్లుండి అర్ధరాత్రితో ముగియనుంది వైకుంఠ ద్వార దర్శనం. ఎల్లుండి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు జరుగుతాయి. ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఎల్లుండి వరకు సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. వైష్ణవ గతంలో టీటీడీలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. అయితే తాజాగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైష్ణవ సంప్రదాయాలను అనుసరిస్తూ శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని చెప్పని నిర్ణయించి ఆ మేరకు వైకుంఠ ద్వార దర్శనం అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 300 రూపాయల దర్శన టోకన్లను అలాగే సర్వదర్శన టోకన్లను టీటీడీ ప్రత్యేకంగా తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకి వ్యక్తులు అందజేయడం జరిగింది. 4,32,500 టికెట్లను తిరుపతి కేంద్రంగా 10 రోజులకి సాధారణ దర్శనానికి భక్తులకు టోకన్ అందజేయడం జరిగింది. జనవరి 2వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ యాజమాన్యం భక్తులకు సంబంధించి అంటే సర్వదర్శనానికి ఎదుటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి అనుమతిస్తారో వాళ్ళకి పూర్తిగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ సర్వదర్శనాన్ని రద్దు చేసింది. కేవలం ఎవరైతే టోకన్లు కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో జనవరి 1 కూడా తాకిడి తక్కువగా తిరుమల కనిపిస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.